ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకమైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. ఈ దిన వాగ్దానం మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. సామెత గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో శ్రేష్టమైన మాట మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నాడు. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగా పని చేయవాడు ఐశ్వర్యవంతుడగునని జ్ఞాని అయిన సొలొమోను గారు చక్కటి విలువైన మాట సెలవిస్తూ ఉన్నాడు. మంచిది, దాన్ని ధ్యానం చేసుకుందాం. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటిపోయిన తర్వాత అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తూ ఉంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను కూడా చురుకైన వారిగా దేవుడి పనుల్లో, మన వ్యక్తిగతమైనటువంటి పనులు కూడా దేవుడు చురుకైన వారిగా చేసి ఇక మందు పరమందు 100 రెట్ల ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, దేవానాయన, నీ ఘనమైనటువంటి ప్రభు పాదములకు వందనాలు. ప్రభా, ఈ దినము ఎంతమంది అయితే శుభకార్యములు, వివాహములు, నాయన పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో వారందరూ దీవించండి, ఆయన దీర్ఘాయుష్మంతుగా చేయండి. ప్రభా, మీ మేడుతో ప్రభ నింపమని యేసు నామమున తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధమైన సహవాసం ఇప్పుడు మనకు సకల ప్రజలకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా ఇమ్మానుయేలు అతడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా లైక్ చేయండి, షేర్ చేయవలసి